బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చంద్రాయపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. బుగ్గపాడు చంద్రాయపాలెం గ్రామాల మధ్య పోడు వివాదం తలెత్తింది. పోలీసులపై గిరిజనులు దాడికి దిగినట్టుగా తెలుస్తోంది. దీంతో ఇద్దరు పోలీసులకి గాయాలయ్యాయి. పోడు సాగుదారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపరకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. అయితే ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త ఇబ్బందికర పరిస్థితిలోనే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీ చార్జ్కి దిగిన విజువల్స్ మీరు చూస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అక్కడ భారీ సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. పోడు వివాదం తలెత్తింది. ఖమ్మానికి సంబంధించి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చంద్రాయపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. బుగ్గపాడు చంద్రాయపాలెం గ్రామాల మధ్య పోడు వివాదం తలెత్తింది. పోలీసులపై గిరిజనులు దాడికి దిగారు. ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. పోడు సాగుదారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీ చార్జ్ చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విజువల్స్ లో చూడొచ్చు. ఒకసారి అక్కడ పరిస్థితి ఎలా ఉందనేది చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, అది అక్కడ పరిస్థితి. అక్కడ ప్రస్తుతం పరిస్థితి అలాగే కంటిన్యూ అవుతుందా లేకపోతే ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఉదయ్, ప్రస్తుతం చంద్రాయపాలెంలో ఉద్రిక్తత కంటిన్యూ అవుతుందా? అసలు ఏం జరిగింది ఇంతకీ? సచిన్, ఖమ్మం జిల్లా చంద్రాయపాలెం అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బుగ్గపాడు అదేవిధంగా చంద్రపాలెం గ్రామాలకు సంబంధించినటువంటి గిరిజనుల మధ్య మొదటి నుంచి కూడా పోడు భూములకు సంబంధించి వివాదం రాజుకుంటూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఇరు వర్గాలు కూడా వాగ్వాదానికి దిగుతున్నాయన్న సమాచారం తెలుసుకున్నటువంటి సత్తుపల్లి సిఐ కిరణ్ తన బృందంతో కలిసి చంద్రాయపాలెం అటవీ ప్రాంతంలో ఆ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చుకునేందుకు వెళ్లారు. అయితే ఈ నేపథ్యంలో ఇరు వర్గాల్లో ఒక వర్గానికి సిఐ వత్తాసు పలుకుతున్నారంటూ అక్కడ ఒక గిరిజన వర్గానికి సంబంధించినటువంటి గిరిజన రైతాంగం అంతా ఒక్కసారిగా సిఐ కిరణ్ తో పాటు తన పోలీస్ సహచర బృందంపై అయితే దాడికి దిగారు. కర్రలతో విచక్షణరహితంగా దాడి చేసేందుకు ప్రయత్నించారు. అసలు పోలీసులకు ఏం సంబంధం, రావాల్సింది అటవీ శాఖ అధికారులు, కానీ పోలీసులు ఎందుకు వస్తున్నారు, ఎందుకు ఒక వర్గానికి వత్తాసు పలుకుతున్నారంటూ ఏకంగా అక్కడ గిరిజన రైతాంగం పెద్ద ఎత్తున ఆ పోడు భూములకు సంబంధించి మొదటి నుంచి కూడా కొంత యుద్ధ వాతావరణం అక్కడ నెలకొన్న నేపథ్యంలో ఒక అకస్మాత్తుగా పోలీసులపై దాడి చేయడంతో పోలీసులు కూడా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనలో సిఐ కిరణ్ తో పాటు మరో ఇద్దరు పోలీసులకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ప్రస్తుతం విషయం తెలుసుకుంటున్నారు. జిల్లా ఎస్పీ సునీల్ దత్ పూర్తిగా విషయంపై ఆరా అయితే తీస్తున్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్ గౌతమ్ కూడా ఈ అంశంపై పూర్తి వివరాలు నివేదిక రూపంలో వెల్లడించాలని ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని కోరారు. మొదటి నుంచి కూడా బుగ్గపాడు చంద్రాయపాలెం గ్రామాలకు మధ్య సంబంధించినటువంటి భూమి అటవీ ప్రాంతం దాదాపు 100 ఎకరాల భూమి ఉంటుంది. ఆ 100 ఎకరాల భూమి కోసం మొదటి నుంచి కూడా అటు ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటూ ఉంటుంది. ఖచ్చితంగా ఈ భూమి తమ ఆధీనంలో ఉంది, తమ స్వాధీనంలో ఉంది, తాము సాగు చేసుకున్నామంటూ బుగ్గపాడు వాసులు, లేదు ఇది తమ అటవీ ప్రాంతం అంతా కూడా తమ గ్రామ పంచాయతీ పరిధిలో ఉందంటూ కూడా చంద్రాయపాలెం వాసులు. సో ఇరు వర్గాల మధ్య మొదటి నుంచి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నేపథ్యం తలెత్తిన నేపథ్యంలో ఈ రోజు వాగ్వివాదం జరుగుతుంది. ఇరువురు ఘర్షణ చోటు చేసుకునే అవకాశం ఉంది, ఘర్షణకు దిగే అవకాశం ఉంది సమాచారం తీసుకున్నటువంటి సిఐ కిరణ్ వెళ్లిన నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్టు మనకి సమాచారం అవుతుంది. ప్రస్తుతం పోలీసులు భారీగా చేరుకుంటున్నారు ఘటనా స్థలానికి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరెవరు పోలీసు సిబ్బందిపై దాడి చేశారో వాళ్ళందరిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని అయితే ఇప్పటికే జిల్లా సిపి సునీల్ దత్ చెప్తున్నారు. సచిన్, సో ఇటువంటి నేపథ్యంలో అక్కడ పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు ఏం చేస్తున్నారు? ఎందుకంటే ఒకసారి పరిస్థితి అక్కడ విజువల్ చూస్తే కనుక అర్థమవుతుంది. తీవ్రమైన ఉద్రిక్తతకు దారితీస్తున్న పరిస్థితి. సో ఏంటి అక్కడ ఏమైనా అదనపు బలగాలు దిగే అవకాశం ఉందా ఇంకా వాటిని కంట్రోల్ చేయడానికి? నిజానికి పరిస్థితి చిలికి గాలివానలానే మారిందని చెప్పుకోవాలి. నిన్న మొన్నటి వరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు గిరిజన రైతులు. ప్రభుత్వం దృష్టికి కూడా సమస్యలు తీసుకెళ్లారు. నిజానికి పోడు భూముల సమస్య పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తమ వంతు ప్రయత్నం చేస్తామని చెప్పింది. ఇప్పటికే అనేక ధరణికి సంబంధించి కూడా సమస్యల పరిష్కారం కోసం ఒక సపరేట్ హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లా కలెక్టర్ గౌతమ్ నేతృత్వంలో కూడా ఇప్పటికే పోడు భూములకు సంబంధించి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కూడా కృషి చేస్తోంది. కానీ ఇలాంటి అనర్థాలు జరగడం దురదృష్టకరం అని చెప్పి అధికార యంత్రాంగం కూడా చెప్తుంది. ఎందుకంటే
అధికారులపై దాడులకు పాల్పడడం అనేది సరైంది కాదు. ఖచ్చితంగా ఏ సమస్య ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. నేరుగా ఘర్షణకు దిగే వాతావరణం ఎక్కడ కూడా ఎవరూ కల్పించకూడదు అంటూ అందుకు ఖచ్చితంగా ఇప్పటికీ అధికార యంత్రాంగం కూడా చెప్తోంది. అయితే మొదటి నుంచి కూడా చంద్రాయపాలెం అటవీ ప్రాంతంలో ఉన్న భూములపై కొంతమంది రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఈ రాజకీయ నాయకుల ప్రోద్బలం కారణంగానే అక్కడ వర్గపోరు ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. సో ఖచ్చితంగా ఈ అంశంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి ఖచ్చితంగా ఈ అంశంలో ఎవరెవరు పాత్రధారులు ఉన్నారో, నిజంగా అక్కడ పోడు భూములు రైతాంగం నిజంగా స్వాధీనం అంటే సాగు చేసిందా, సాగులో ఉన్నటువంటి భూములను ప్రస్తుతం రైతాంగం అడుగుతుందా, లేదంటే చాలా కుట్రపూరితమైనటువంటి రాజకీయ ప్రోద్బలం కారణంగానే ఘటన జరిగిన అంశంపై ఇప్పటికే పోలీసులు అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా దీనిపై సమగ్ర దృష్టి సారిస్తోంది. సచిన్ రైట్ ఉదయ్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చంద్రాయపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. బుగ్గపాడు చంద్రాయపాలెం గ్రామాల మధ్య పోడు వివాదం తలెత్తింది. పోలీసులపై గిరిజనులు దాడికి దిగారు. 2 పోలీసులకు గాయాలైనట్టుగా తెలుస్తోంది. పోడు సాగుదారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. Hey!